గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తిరుపతి బాగున్నారా? ఆ ఏడుకొండల వాడికి దండాలు. మన కలెక్షన్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారి అభిమానులకి దండాలే దండాలు. ఇవాళ మనం ఇక్కడ నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో మామ మంచు అల్లుడు కంచు ఆడియో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ ఆడియో పండుగలో బోల్డ్ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మన ఫేవరెట్ మోహన్ బాబు గారు సినీ ప్రస్థానం మొదలుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఇంకా ముందుకు సాగుతున్నారు. అలాగే మన కామెడీ కింగ్ నరేష్ గారి 50వ చిత్రం కావడం, ఇలాగే చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ప్రత్యేకతలు. ముందుగా మనం ఇంత అద్భుతమైన కార్యక్రమం, బేసిక్గా ఏదైనా చక్కటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించుకోవడం ఎలా అయితే ఆనవాయితీయో ఈరోజు కూడా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పిల్లలందరూ గణపతి స్తోత్రం డాన్స్ చేయబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय. frame factory మామ మంచు అల్లుడు కంచు ఆడియో సక్సెస్ మీట్ మన తిరుపతిలో జరుపుకుంటున్నాం. అండ్ మీరు లైవ్గా చూడొచ్చు ఆన్ ఈటీవీ సినిమా ఛానల్. రోజుకి 6 సినిమాలు ఒక్క బ్రేక్ తోటి మాత్రమే. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ ద మ్యాన్ ఆన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ వేడుక బికాస్ ఆఫ్ మా శ్రీ విద్యానికేతన్ ఎక్కువగా ఉంది ఇక్కడ, అది అర్థమైంది. వండర్ఫుల్. ఈ డిసిప్లిన్, ఈ పద్ధతులు అన్నీ నేను మోహన్ బాబు గారితో నేర్చుకున్నాను. నా కోరిక ఎక్కడ తీర్చుకున్నానంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఆయన్ని మెప్పించి ఆయన్ని ఆలింగనం చేసుకునేంత స్థాయికి నేను ఎదిగానంటే అదొకటి చాలు. నాకు మోహన్ బాబు గారు
ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ఆయన క్రమశిక్షణ, ఆయన మనుషులకి ఇచ్చే గౌరవం అన్నీ ప్రతిదీ నాకు చాలా ఇష్టం. నా మొట్టమొదటి చిత్రం ప్రళయ గర్జన 1983లో మా మొట్టమొదటి హీరో మోహన్ బాబు గారు నన్ను రాజ్ కోటిగా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఆ తర్వాత పెదరాయుడు కోటిగా నన్ను ఎంకరేజ్ చేసి ఎంతో గొప్ప సినిమా పెదరాయుడు. ఇప్పటికీ కలకాలం మిగిలిపోయే సినిమా. ఈ చిత్రానికి ముఖ్యంగా అచ్చు అండ్ రఘు కుంచే గారు కూడా వాళ్ళు మెయిన్ మ్యూజిక్ వాళ్ళు చేశారు. తర్వాత నేను మధ్యలో ఎంటర్ అయ్యి నేను ఒక 3 పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాతో చేయించడం జరిగింది. మోహన్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇటువంటి చక్కని అవకాశం కల్పించారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా మోహన్ బాబు గారిని ఎప్పుడు మర్చిపోలేను. మరొకసారి ఆ తిరుమల వెంకటేశ్వర దీవెనలు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, మా మంచు లక్ష్మి బంగారు తల్లి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇవాళ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన మంచు మోహన్ బాబు గారి మెడ్లీస్ అలాగే విజువల్ సాంగ్స్ తో అద్భుతమైన ట్రీట్ ఫర్ యూ. ఎంజాయ్. జిన్నకు జిన్న ఆకుందా పక్కిస్తా, అరే సున్నంతో పొక్కిస్తా, ఆ తడి పొడి పెదవులు తలుపుమంటే తలుపులు మూసేనా. దినకు దిన ఆకుంది వక్కుంది అందాల చుక్కుంది, ఆ పలపుల తలుపుల గడివేసేందుకు గడువింకా ఉంది. అరరరే ఐసా పైసా తేలందే ఆగదు సన్నాయి, అమ్మో అమ్మో గిమ్మో అంటున్నా ఆగదు బుజ్జాయి. జమహా పందిరి పల్లె మొగ్గనురో పదిల కుర్రోడా, హే చిందర వందర చేశావో చిందను సిందోడా. ఆ మొగ్గను పువ్వుగా నవ్విస్తా జమే జాతరా. ఏ అరర్రే మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకు, తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం అండి. మామ మంచు అల్లుడు కంచు ఈ సినిమా చేసే అవకాశం నాకు కల్పించిన శ్రీ మోహన్ బాబు గారికి, నా నిర్మాత విష్ణు గారికి, నరేష్ గారికి నా కృతజ్ఞతలు. కళా ప్రపూర్ణ విలక్షణ నటుడు అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం మోహన్ బాబు గారు. ఒక పెదరాయుడిగా చేయాలన్నా, ఒక రాయలసీమ రామన్న చౌదరిలో ఒక ఫెరేసియస్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక యమధర్మరాజు ఎంఏలో ఒక పొలిటికల్ సెటైరికల్ క్యారెక్టర్ చేయాలన్నా, అల్లరి మొగుడు అల్లుడు గారు లాంటి సినిమాల్లో ఒక అల్లరి క్యారెక్టర్ చేయాలన్నా, ఒక హీరోగా, విలన్గా, కామెడీ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్నైనా సరే తనదైన శైలిలో ఆలవకగా అద్భుతంగా నటించేటటువంటి ఒక గొప్ప నటుడు శ్రీ మోహన్ బాబు గారు. ఆయన సంపాదించేటటువంటి ప్రతి పైసా సినిమా కోసమే. సినిమా అంటే ఒక సినిమా, ఆ సినిమాకి పనిచేసేటువంటి ఒక టెక్నీషియన్స్ని, ఆ సినిమాకి పనిచేసేటువంటి ఆర్టిస్టులని ఎలా గౌరవించాలనేటువంటి తెలిసింది కూడా ఆయనకే. మోహన్ బాబు గారి గురించి తెలియని వాళ్ళు ఏదేదో చెప్పుకుంటారు, అతి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెప్తారు. అలా నేను దగ్గరగా ఉండేటువంటి నేను ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను,
కానీ కొంచెం ఆయన ఎదురుగా ఉండేసరికి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఈ సినిమాకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. వాటిలో మామ మంచు అల్లుడు కంచు అనే టైటిల్ అది సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ. సో కోటి గారు 3 అద్భుతమైన పాటలతో పాటు ఒక ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్ ఈ సినిమాకి ఇచ్చారు. ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ కోటి గారు. అలాగే రఘు కుంచే ఎక్స్ట్రాడినరీ ఒక ఫోక్ సాంగ్ ఇచ్చాడు. అలాగే అచ్చు గారు 2 పాటలు. వాళ్ళ మ్యూజిక్ అనేటటువంటిది ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అనుకుంటే, శ్రీధర్ సీపాన ఈ సినిమాకి రైటర్గా ఎక్స్ట్రాడినరీ డైలాగులు రాసి ఈ సినిమాకి ఒక ఆయువు పట్టుగా ఒక మూల స్తంభంగా నిలబడ్డాడు. ఈ సినిమాకి ఆయన డైలాగ్స్ అనేది ఒక పెద్ద అసెట్. అలాగే బాలమురుగన్ గారు ప్రతి ఫ్రేమ్ని కూడా ఒక పెయింట్ లాగా అందంగా తీర్చిదిద్ది ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేసినటువంటి బాలమురుగన్ గారు. ఈ సినిమా విషయానికి వస్తే నేను ముఖ్యంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే ఊహ తెలిసిన చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎన్ని తరాల వాళ్ళు ఉంటే అన్ని తరాల వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి హాయిగా నవ్వుకుంటూ చూసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ సినిమాకున్న బయ్యర్ కానీ ఎగ్జిబిటర్ కానీ రేపు థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా కడుపుబ్బ హాయిగా నవ్వుకుంటూ చూసేటటువంటి ఒక మంచి సినిమా. అతి తొందరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ చూడండి, ఆస్వాదించండి. కొండ మీద సుఖపోటు గుండెలోన ఎండపోటు చెప్పుకుంటే సిగ్గుచేటు ఆన్ని తలుసుకుంటే సులుకుపోటు గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో కొండ మీద సుఖపోటు గుండెలోన ఎండపోటు పిల్లకేమో సులుకుపోటు దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాటు గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా. సినిమా మా భోజనం, నిర్మాత మాకు దేవుడు. నిర్మాత 100 కాలాలు బ్రహ్మాండంగా ఉంటే నటుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనే విషయాన్ని తమ్ముడు ఆలి అద్భుతంగా చెప్పాడు.